పేరేంటి? నీలమ్మ. ఏం చేస్తుంటారు? నేను ఇళ్ళలో పని చేస్తుంటా. అవునా? రైట్. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈసారి ఏ పార్టీని గెలిపిద్దామని అనుకుంటున్నారు ఇక్కడ మీరు? కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఇంతకుముందు కొద్దిగా మంచిగా చేసిండు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఈయన అకౌంట్లో పైసలు వేస్తాడు, ఇంకా ఏనే లేదు. ఇప్పుడు ఓట్లు పడి ఎన్ని రోజులు అయింది, ఇంతవరకు రానేలేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఫ్రీ లేదు, ఒకటి బస్సే ఫ్రీ ఉంది అంతే. 200 యూనిట్ కరెంట్ అన్నాడు కదా, మరి మీకు ఇప్పటి వరకు ఏమన్నా కూడా కరెంటు బిల్లులో అంటే ఫ్రీ వచ్చిందా లేదా? ఇంకా కరెంట్ బిల్ అయితే ఇక్కడ ఇంకా ఫ్రీ కాలేదు. మొన్నటిదాకా అయితే బిల్లు కట్టినాం మేము. బిల్లు కట్టింది, ఇప్పటికీ బిల్లు కడతానే ఉన్నారు. ఏమో ఇప్పుడు ఈ నెల నుంచి అయితే ఇంకా రాలేదు. ఈ నెలలా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన ఇక్కడ ఏమన్నా లైక్ కరెంటు పోవడాలు కానివ్వండి, లేకపోతే వాటర్ సమస్యలు కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? పోతుంది కానీ అంత పోదు, 2 సార్లు పోతుంది అనుకుంటా మధ్యలో. మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అంటే వచ్చి 4-5 నెలలు అవుతుంది. సో గతంతో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగుందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా? ముందే బాగున్నామా మాకు. పనికి ప్రాబ్లం అంతే, అన్నీ ప్రాబ్లమ్లు. కాకపోతే ఆయన ఒప్పుకునే ఇంకా చెప్పాలి అట్లా గంతే. ఇప్పుడు మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఎవరిని గెలిపించుకున్నాం అంటే అది మా దయ ఉంటే వేసాం, లేకపోతే లేదు అంతే. తెలుగుదేశమే, తెలంగాణనే. నువ్వేమని అనుకో, తెలంగాణ. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఇంత కరెంటు పోయే మాటనే లేదు. అన్న మాట నిలబడ్డాడు, అన్న మాటకు పాట పాడ్డాడు. అది అప్పు చేసిందో సప్పు చేసిందో ఇక భగవంతుడి చేస్తా. ఇప్పటికైతే బయట వాళ్ళే. కాకపోతే ఈ కాంగ్రెస్ వచ్చిన సందే ఈ ప్రాబ్లం అంతే. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి అంటే ఇక నీ చెప్తున్నా కదా, మొన్న మాట చెప్తున్నా. పింఛన్ అన్నాడు, పింఛన్ బి లేవు, కొత్త పింఛన్ బి లేవు. ఇప్పుడు పింఛన్ పెట్టి 6 నెలలే, అది బి రాలే. నువ్వేం చేస్తావు? ఆయన దయ ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు అంతే కదా. గంతే. అస్సలు నచ్చట్లేదు. ఏది రాదు. 2500 ఇస్తున్నారు, అది ఇవ్వట్లేదు. గ్యాస్ కూడా లేదు కదా, అది డబ్బులు కూడా పడట్లేదు. ఇది మహాలక్ష్మి పథకం, ఇది బస్సుది కూడా వృధానే. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వెళ్తారు, లేనప్పుడైతే ఇంట్లోనే ఉంటారు. అది పెట్టి కూడా ఏం లేదు. అదే సరుకుల మీద తగ్గించినా ఎవరైనా అరే రేవంత్ రెడ్డి మంచిగా చేసినాడు, సరుకుల మీద తగ్గింది, తినడానికైనా కడుపు నిండే తిండి తింటారు అనుకుంటాం. బస్సు ఏడాపుతా ఆడ తీసుకెళ్తే ఆ బస్సుల వల్ల ఇంకా కొట్టుకోవడం తప్ప మంచిది అయ్యిందే లేదు. దాంతో కరెంట్ బిల్లు ఎవరికి వస్తుంది? ఏదో వాడుకొని వాళ్ళకు ఏదో 200 యూనిట్ల. ఇప్పుడు మాకు బోర్ ఉంది, మోటార్ ఉంది. 200 యూనిట్లకు ఒక 10 యూనిట్లు ఎక్కువైనా మొత్తం బిల్లు వేసేసినారు. 2000 బిల్లు వచ్చింది మాకు. ఏదో మాకు ఫ్రీగా ఇచ్చినట్టు ఏముంది? గ్యాస్ 2500 రాలే, 200 యూనిట్ల కరెంటు కూడా ఏం రాలే మాకు, ఎవరికి రాలే. కాకపోతే ఇంట్లో కొంచెం ఇంటి ముందు వాళ్ళు ఉంటారు చూడు, మోటార్లు, ఫ్రిడ్జ్లు, వాళ్ళకే కొంచెం ఫ్రిడ్జ్ ఈ ఆయన 200 యూనిట్లకు మేము అన్నీ తీసేసుకొని ఉత్తగా ఉండాలా. కేసీఆరే పాపం 100 అబద్ధాలు ఆడినా కానీ అందరికి అటు మీద పెట్టినోడులే. 100 అబద్ధాలు ఆడినా కానీ అన్నీ చేసినాడు. ఈయన వస్తే మంచిగా ఉంటుంది. కరెంటు కూడా ఆయన కూడా ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన వచ్చినా ఇస్తుండే, అసలు ఇదివరకు 3000 వస్తుండే, ఇవన్నీ వస్తుండే కరెంటు కూడా. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాడు, ఇంకా ఏం చేయలేదు కూడా కదా. ఇంకా ఆయన కూడా టైం ఏమి ఇవ్వలేదు. మనం ఇంకా ఉంటే వస్తుంది కానీ ఇంకా ఏం వేయాలనుకుంటారు. ఇక ఆయన కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి మనం చూసినాం, ఇప్పుడు ఎన్ని కష్టాలు చూస్తున్నాం. బస్ కండక్టర్లు కూడా ఎంత బాధపడతారు. అమ్మ మీకు వస్తున్నాయి, మాకు జీతాలు రావట్లేదు అంటారు కదా. కరెంట్ అయితే ఉంటుంది కానీ ఎవరికి జీరో వస్తుందా? జీరో బిల్ వచ్చిన వాళ్ళకి హ్యాపీ, మాకు అందరికి రావాలా. ఇది 1000 రూపాయలు, ఇది కూడా వస్తే రావట్లేదు. ఇది గ్యాస్, ఇది 1000 రూపాయలు అకౌంట్లో పడతలేవు. 500-450 రూపాయలు పడతలేవు. వేసినాం కదా, మాకు రావట్లేదు. మీకు వచ్చిన ఎవరికి పడతలేవు. ఇప్పుడు దానివల్ల ఉపయోగము ఒక 200 యూనిట్లకు ఎవరికో ఒకరికి 100%లో ఒక 50 మందికి ఉండొచ్చు అంతే. ఈ గ్యాస్ అయితే ఎవ్వరికి పడలేదు పైసలు. ఇక బస్సుకి అయితే ఎవరైనా డ్యూటీలు పోయేటోళ్ళకే అవసరం. ఇక ఇండ్లలో ఉన్న వాళ్ళు ఊకే ఎండలో వెళ్ళమంటే వెళ్తారా? అవసరం లేదులే అమ్మ. ఏదో దాని బదులు బియ్యం 70 రూపాయలకి ఇలా, దాంట్లో సగం పెట్టండి,
ఒక 40 రూపాయల కిలో బియ్యం పెట్టారు, అందులో నా కట్ మీద అన్నదాత సుఖీభావ అంటారు. ఇది బస్సుని ఎవరు ఉపయోగించుకుంటారు? డ్యూటీలు మీరు వెళ్ళటాలు, డ్యూటీలు 20,000 జీతం తెచ్చుకుంటారు, 500 పెట్టి బస్సుకి ఇవ్వరా మీరు? ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ప్రతిసారి బస్సుకి వెళ్తారా? అంతే, బస్సు నుంచి కూడా ఏం ప్రయోజనం లేదు.